హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఎన్టీఆర్ గారి బర్త్డే గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. అండ్ ఎన్టీఆర్ గారు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ఇప్పుడు రూల్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక చిన్న వీడియోలో ఒక 5 to 10 minutesలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఎవ్రీ ఎన్టీఆర్ ఫ్యాన్ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలరామాయణం అనే సినిమాతో బాలనటులుగా, అంటే మొత్తం బాలనటులే దాంట్లో ఉండేది, కానీ ఎన్టీఆర్ గారు రాముడు పాత్ర పోషించారు. దాంట్లోనే ఆయన పర్ఫార్మెన్స్ ఏందో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాని తర్వాత నిన్ను చూడాలని అనే సినిమా రామారావు గారి మనోడు కాబట్టి బేబచ్చమైన క్రేజ్ ఉంది, బేబచ్చమైన ఎంట్రీ దొరుకుతుంది. ఆయన లాంచింగ్కి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు వస్తారని మనం అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ గారిని ఆయన స్వతహాగా ఆయనే ఆడిషన్స్ ఇచ్చుకొని ఆయన పరిచయాలతోనే ఆ సినిమాని సంపాదించుకున్నాం. ఉషా కిరణ్ మూవీస్లో అంటే ఒక కొత్తగా అప్కమింగ్ హీరోనో లేకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి పరిచయాలు లేని ఒక హీరో ఎలాగైతే పరిచయం అవుతారో అలాగే చిన్న బడ్జెట్ సినిమాతో పరిచయం అయ్యారు నిన్ను చూడాలని సినిమా. అది ఆశించినంత ఫలితం దక్కలేదు. దాని తర్వాత తీసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ గారి కెరీర్ని మార్చేసింది. అలాగే రాజమౌళి గారికి ఫస్ట్ అవకాశం వచ్చింది. అండ్ ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారికి ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఏర్పడడానికి కూడా చాలా 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 బాగా ఉపయోగపడిన సినిమా. అండ్ స్టూడెంట్ నెంబర్ 1 ది బెస్ట్ అని చెప్పలేం, కానీ సినిమా బాగుంటుంది అండ్ పాటలన్నీ బాగుంటాయి. కానీ మన ఇండస్ట్రీకి ఒక పెద్ద గొప్ప నటుడిని అలాగే పెద్ద డైరెక్టర్ని పరిచయం చేసిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో జరిగింది ఈ సినిమా. అంటే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి గారికి మొదటి అవకాశం. ఆయన శాంతి నివాసం అనే సీరియల్ డైరెక్ట్ చేస్తుంటే దాన్ని మధ్యలో ఆపేసి ఈ సినిమా అవకాశం వచ్చిందని వచ్చారు, ఆత్రంగా, ఆనందంగా, హ్యాపీగా. కానీ ఎన్టీఆర్ గారిని చూడగానే నా ఫస్ట్ సినిమాకి ఈ హీరో ఏంటి, ఈడి హీరో ఏంటి, చిన్న పొట్టుగా ఉన్నాడు, బుడుబుడు అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు, నేను ఏదో ఊహించుకున్నాను, కానీ ఏంది ఈ హీరోని పెట్టి నేను ఎలా సినిమా తీయాలని అనుకున్నారంట. ఫస్ట్ రాజమౌళి గారే ఈ మాట చెప్పారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టారో అది చూసి ఫిదా అయిపోయాడు రాజమౌళి గారు. ఇప్పటికి కూడా ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే, ఇంతమంది పెద్ద పెద్ద స్టార్స్తో పనిచేసిన రాజమౌళి గారికి ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ గారే. అది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఏర్పడింది. దాని తర్వాత సుబ్బు, నాగా అలాంటి సినిమాలు తీశారు, అవి రెండు పెద్దగా ఆడలేదు. దాని తర్వాత ఆది అనే సినిమా వచ్చింది. ఆది అనే సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. అది కూడా వినాయక్ గారిని ఫస్ట్ టైం పరిచయం చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి, నాగా అలాంటి సినిమాలు. కానీ దాని తర్వాత వచ్చిన సినిమా సింహాద్రి అనే సినిమా ప్రపంచం సృష్టించింది. ఎన్టీఆర్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైల్ స్టోన్. ఆ సినిమాని ఎన్టీఆర్ గారు మర్చిపోలేరు, అలాగే ఎన్టీఆర్ గారి అభిమానులు మర్చిపోలేరు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు చేసిన పర్ఫార్మెన్స్ లేకపోతే వేసిన డ్యాన్సు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. సింహాద్రి సినిమా అప్పుడు ఆయన ఏజ్ 19 సంవత్సరాలు. సింహాద్రి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ రిలీజ్ అయినప్పుడు కానీ ఎన్టీఆర్ గారి ఏజ్ 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు ఒక కుర్రాడా పిల్లాడా అనాలా తెలీదు. ఆ 19 సంవత్సరాల పిల్లాడికి పెద్ద కటౌట్లు భారతదేశ సినీ చరిత్రలోనే లేదంటే ప్రపంచ సినీ చరిత్రలోనే 19 ఏళ్ళ కుర్రాడికి ఒక కటౌట్ పెట్టినట్టు ఎక్కడా లేదు. ఇది ఒక చరిత్ర, అది ఇంకెవరు బీట్ చేయలేరు. అంత గొప్ప రికార్డు ఎన్టీఆర్ గారి ఖాతాలో ఉంది. ఎందుకంటే 19 years అప్పుడే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏం చేస్తాడు ఇతను అని రజనీకాంత్ గారు కూడా ఒకసారి అన్నారంటే. సింహాద్రి సినిమా చూసి స్టన్ అయిపోయి 19 ఏళ్ళకి ఇంత పెద్ద కథను మోసాడంటే నెక్స్ట్ ఈయన కెరీర్ ఎలా ఉంటుంది, ఈయన నెక్స్ట్ ఇంకేం చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారని అన్నారంట. కానీ అప్పుడు అది మనకు ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడారని అనిపించింది. కానీ ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ ఆంధ్రవాల కానీ, నరసింహుడు కానీ, అశోక్ కానీ ఇలా చాలా ఫ్లాప్స్ వచ్చాయి, చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. అంటే సింహాద్రి అనే సినిమా ఇచ్చిన ఇంపాక్టు ఆయనకి ఎంత పైకి తీసుకెళ్ళిందో, ఎంత ఆకాశానికి తీసుకెళ్ళిందో అంతే స్పీడ్గా నేలకు పడేసింది అనమాట. కానీ ఎప్పుడు నిరాశ పడకుండా, ఎప్పుడు నాకు ఇలా అంటే నేను ఏంది ఇలా అయిపోతుందని అంటే ఆలోచిస్తారు. కానీ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా అవుతుందని ఆలోచిస్తున్నారు, డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఏ సినిమా తీయాలి, ఎలాంటి సినిమాలు తీస్తే జనాలు చూస్తారని. కానీ ఎన్ని సినిమాలు తీసినా వరుసగా ఫ్లాప్స్ అవుతూనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన సినిమా యమదొంగ. మళ్ళీ రాజమౌళి గారు అలాగే ఎన్టీఆర్ గారు కలిసి తీసిన సినిమా యమదొంగ అనే సినిమా ఎన్టీఆర్ గారిని
వేరే లాగా చూపించింది, కొత్తగా చూపించింది అండ్ రాజమౌళి గారే. అండ్ రాజమౌళి గారికి సీనియర్ ఎన్టీఆర్ గారి యమగోళ అనే సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని, మళ్ళీ రీక్రియేట్ చేయాలని అనిపించింది. దాని ద్వారానే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అయితేనే బాగుంటుందని ఆయన తగ్గేలాగా చేసి యముడు పాత్ర వేయించారు. కానీ రాజమౌళి గారు రాజమౌళి గారి వైఫ్ వాళ్ళిద్దరు ఏమన్నారంటే, రాజమౌళి గారి సినిమాలు అన్నింటిలో వాళ్ళకి నచ్చని సినిమా ఏదైనా ఉందంటే ఆయన డైరెక్షన్ టేకింగ్లో యమదొంగ అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళకి అంత సాటిస్ఫై చేయలేదంట సినిమా పరంగా. కానీ అది ఓన్లీ ఎన్టీఆర్ గారి వల్లే, ఆయన ఉండడం వల్లే హిట్ అయిందని వాళ్ళిద్దరు చెప్పారనమాట. అంటే రాజమౌళి గారి సినిమాల్లో రాజమౌళి గారిని డామినేట్ చేసి ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ డామినేట్ చేసి సినిమా హిట్ అయ్యేలాగా చేసిందనమాట. అది అక్షర సత్యం, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట అనే డైలాగ్ చెప్పేటప్పుడు, ఇది యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పారు. యాక్షన్ చెప్పిన తర్వాత ఆ డైలాగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కట్ చెప్పాలి కదా, కట్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయారంట. యూనిట్ సభ్యులందరూ మోహన్ బాబు గారు మొత్తం ఆయన డైలాగ్ చెప్తున్నంతసేపు తర్వాత కట్ చెప్పడం మర్చిపోయి అలా నివ్వెరిపోయి అలా చూసి ఎన్టీఆర్ గారిని అప్రిషియేట్ చేసి అలా అయిపోయారు అనమాట. కానీ సినిమా థియేటర్లో ఆ డైలాగ్ చూస్తున్నప్పుడు మాత్రం ఫ్యాన్స్కి కానీ రెగ్యులర్ ఆడియన్స్కి కానీ నార్మల్గా చూసే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రాకుండా ఉండు ఆ ఒక్క డైలాగ్కి. యమదొంగ సినిమా అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు గారికి ఆపోజిట్, అంటే మోహన్ బాబు గారే డైలాగ్ చెప్పడంలో ఆల్మోస్ట్ డైలాగ్ కింగ్ అంటారు ఆయన్ని. కానీ మోహన్ బాబు గారే అలా షాక్ అయ్యి చూశారనమాట. మనకే అనిపిస్తుంది ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఆయన బాడీలో దూరి డైలాగ్ చెప్పారు అన్నట్టు ఉంటుంది ఆ సినిమాలో డైలాగ్. దాని తర్వాత ఆయన కంత్రి అనే సినిమా తీశారు, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ నాకు ఎన్టీఆర్ గారు హోల్ కెరీర్లో బాగా ఇష్టమైన సినిమా అదుర్స్లో కామెడీ ఉంటుందని కాదు నాకు ఇష్టమైంది. అదుర్స్లో ఎన్టీఆర్ గారు ఆ బ్రాహ్మణ పాత్రను పోషించిన విధానం, ఆ బ్రాహ్మణ పాత్ర పోషించడమే కాకుండా వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ వాచకం ఎలా ఉంటుంది, ఏ పదాన్ని ఎలా పలుకుతారు, ఎంతవరకు దాన్ని స్ట్రెస్ చేయాలి అని ప్రతి విషయాన్ని క్లారిటీగా చూపిస్తారనమాట. దాని తర్వాత చాలామంది బ్రాహ్మణ పాత్రలు చేశారు, అది నాట్ అప్ టు ద మార్క్. అసలు ఎన్టీఆర్ దరిదాపుల్లో కూడా రాదు ఎవరు చేసినా కానీ, ఎందుకంటే ఆయన అలా జీవించేశారు ఆ పాత్రలు. అదుర్ సినిమా ఇప్పటికీ చాలామందికి ఎమోషన్, ఏదైనా ఇబ్బంది అయితే, ఏదైనా స్ట్రెస్ వచ్చినో, లేకపోతే ఏదైనా బాధలో ఉంటానో, లేకపోతే ఆనందంగా ఉంటానో, వీటన్నిటిలో బారికెళ్ళి ముందెలా తాగుతారు. అదుర్ సినిమా కూడా అలాగే చూస్తారనమాట, బిట్లుగా అనమాట. అండ్ బ్రహ్మానంద గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు చంపేశారు ఆ సినిమాలో. అండ్ ఇది నా కోరిక ఏంటంటే అదుర్స్ 2 మళ్ళీ తీస్తే బాగుంటుందని నా కోరిక. దాని తర్వాత ఎన్టీఆర్ గారు అంటే ఆయన యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ గారిని మనం ఈ సినిమాలో బాగా చేశారు, ఆ సినిమాలో బాగా చేశారని చెప్పలేము. మనం కొన్ని విషయాలు మాత్రం బాగా చెప్పుకోవాలి. అదుర్స్ అని తర్వాత బృందావనం వచ్చింది, హిట్ అయింది. దాని తర్వాత మాత్రం రామాయ వస్తావా, లేకపోతే రభస, ఇక దమ్ము, ఇలాంటి చాలా డిజాస్టర్లు చూశారు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకొని, లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమా వస్తుందంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. కానీ సినిమా బాగాలేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఫ్యాన్స్ మాత్రం. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ గారిని చాలా గొప్పగా ఊహించుకుంటారు, చాలా గొప్పగా అనుకుంటారు. సినిమా బాగాలేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు, ఏ ఫ్యాన్స్ అని అంతే. అలాంటి ఫ్యాన్స్ కోసం నేను ఇన్ని ఫ్లాప్లు ఇస్తున్నాను అని ఎన్టీఆర్ గారి టెంపర్ ఆడియో ఫంక్షన్లో నేను గత 4 సినిమాల నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేయలేకపోతున్నాను, ఈ సినిమా నుంచి చూడండి కాలర్ ఎత్తుకునే ఉంటారు, అస్సలు డిసప్పాయింట్ అవ్వరని ఒక మాట ఇచ్చారనమాట. ఆ మాట మీద కట్టుబడే ఉన్నారు ఇప్పుడు కూడా. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ ఎలాంటి సినిమా తీస్తున్నారంటే, టెంపర్ అనే సినిమా తర్వాత టెంపర్, నాన్న ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద్ సమేత, RRR, నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ, జైలోకి వస్తున్న మధ్యలో, వీటన్నిటిలో ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఉన్నట్టు ఇంకో సినిమాలో ఉండరు. ఈ సినిమాలో ఉన్నట్టు మేకప్ కానీ, డ్రెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ ఒక్కొక్క సినిమాకి వేరియేషన్ ఇస్తూనే కథల్లో కూడా తేడా చూపిస్తూ ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ల పాటు ఫ్లాప్ లేని ఏకైక హీరో ఎన్టీఆర్ గారే. 19 ఏళ్ళకే కటౌట్ పెట్టించిన ఏకైక హీరో ఎన్టీఆర్ గారే. 19 ఏళ్ళకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో ఎన్టీఆర్ గారే. అండ్ ఇలాంటి రికార్డులు చాలా 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 ఉన్నాయి. అండ్ వాటిని ఇంకెవరు బీట్ చేయలేరు. నేనైతే అస్సలు ఎన్టీఆర్ గారిని ఆల్మోస్ట్ స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి, ఆది సినిమా వచ్చినప్పటి నుంచి అభిమానిస్తున్నాను. చాలా చాలా ఇష్టం నాకు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే మనం ఎన్టీఆర్ గారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు,
ఆయన చాలా సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ మొత్తం నుంచి, దానివల్ల ఎదిగాలి అని అనుకుంటాం. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడైనా ఆయనకి ఆ పేరు మాత్రమే ఉంది అంతే. మిగతాదంతా ఆయన క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం, ఆయన ఒక్కొక్క ఇటుకు పేర్చుకొని కట్టుకున్న కోట. ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు. ఫ్యామిలీ అంతా దూరం పెడితే వాళ్ళని కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడు, తక్కువ చేసి మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ దగ్గర చేర్చుకున్నా కూడా వాళ్ళని ఎప్పుడు బయట నా ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడరు. ఆయన్ని చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు పెట్టిన వాస్తవం అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటన్నిటిని అవే వారధల్లాగా చేసుకొని ఎక్కుకుంటూ నిచ్చెనలాగా చేసుకుని ఇప్పుడు అగ్రస్థానంలో కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చే సినిమాలు ప్రశాంత్ నీల్ గారి సినిమా కానీ, నెక్స్ట్ ఏ సినిమా తీస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. మీరు ఎలాగ ఎన్నో పుట్టినరోజు జరుపుకొని చాలా సంతోషంగా ఎన్నో విజయాలతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోట్లాది మంది ఫ్యాన్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.